ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు స్తోత్రాలు తండ్రి. దాసులతో కలిసి కొంత ప్రార్థన కలిగి వాక్యం ద్వారా కుటుంబ క్షేమం కొరకు, బిడ్డల క్షేమం కొరకు మీ యొక్క మార్గం విషయమైన మాటలు మీరు అనుగ్రహించవలసి మనం చూస్తున్నాం. కీర్తనల చేత మొదటిగా మిమ్మల్ని స్తుతించినాం. దైవ వాక్యం యొక్క మాటలు మా హృదయాలలో ఫలింపు చేయండి తండ్రి. సూచన విషయమై వారు పరిపూర్ణ చిత్తాన్ని దైవ వాక్యం ద్వారా మీరు మాట్లాడే దేవుడు ఎందుకు వందనాలు చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దైవ గ్రంథంలో నుండి 2వ రాజులు రాసిన గ్రంథం 2వ రాజులు 5వ అధ్యాయం. ఒకటో వచనం నుంచి 4వ వచనం వరకు మార్చి చదువుకుందా. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము 5వ అధ్యాయము 1 నుంచి 4 సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండేను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండేను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండేను గాని అతడు కుష్ఠరోగి. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగును బాగు చేయడం తన యజమానురాలతో అనెను. ఇక్కడ నయమాను గురించి మనం చూస్తా. సిరియా దేశాధిపతి అయినటువంటి నయమాను సైన్యాధిపతి. మరి అతని ద్వారా దేవుడు విజయాన్ని కలగజేశాడు సిరియా దేశాన్ని. మరి ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నుండి ప్రజలైన వారిని చెరవ తీసుకొస్తే అందులో ఆయా కుటుంబాలకి పని మనుషులు అవసరం కాబట్టి ఇశ్రాయేల్ దేశం చిన్నది పేరు రాయలేదు కానీ చిన్నది ఆ చిన్న అమ్మాయిని చెర తీసుకొని వచ్చాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మరి ఒక చిన్న వ్యక్తి చిన్న అమ్మాయి ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. ఆ అమ్మాయి ఏమి గొప్ప కార్యం చేయలేదు కానీ మరి ఆ చిన్న అమ్మాయి చిన్నది చెప్పిన మాటలు మరి ఎంతో ప్రభావితం చేయబడుతూ వచ్చాయి. లోకంలో ఇప్పటి వరకు కూడా ఆ చిన్న అమ్మాయిని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆ చిన్న అమ్మాయి చేసినటువంటి ఒక చిన్న కార్యము ద్వారా దేవుడికి మహిమ సదాకాలం కలుగుతూ ఉందని మనం గుర్తించుకోవాలి. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ చిన్న అమ్మాయిని గురించి మనము ఆశ్రదిస్తే పేరు రాయబడకపోయినా కూడా దేవుడు ఒక చిన్నది అనేటువంటి మాట మనకి ఇక్కడ వ్రాయించి పెట్టాడు. ఏమని చెప్పింది ఆ చిన్నది? ఆ చిన్న అమ్మాయి చేసినట్టు కార్యములు ఏమిటి? ఆ చిన్న అమ్మాయి ద్వారా దేవుడు ఎలాగ మహిమ తీసుకొచ్చుకుంటున్నాడు మనకు తెలుసు. ఒక మాట ఉంది, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం, కీర్తనలు 8వ అధ్యాయం. రెండవ వచనం చదవండి. కీర్తనలు 8:2. నీ విరోధులు వాడు రొక్కయు చంటి పిల్లల ఎక్కుయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున
అనగా చంటి పిల్లల యొక్క స్థితి, బాలుర యొక్క స్థితి అనేది మనం చూస్తూ ఉంటే అది దేవుడికి ఇష్టకరమైన. అందుకే పిల్లల్ని దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆటంకపరచవద్దు అని దేవుడు మనకు సెలవిస్తాం. కాబట్టి దేవుడి పిల్లలు ద్వారా దేవుడు మహిమపరచబడేవాడుగా ఉంటున్నాడు. పిల్లలు స్తుతిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, హల్లెలూయా చెప్తూ ఉంటే, దేవుడి గానం చేస్తూ ఉంటే అది మనకి అంత సంతోషం ఇచ్చినప్పటికీ దేవునికి ఇంకా ఎంతో గొప్ప సంతోషాన్ని కలగజేసేదిగా మనం చూస్తూ ఉంటున్నాం. అది ఆ సంతోషం, ఆ స్థుతి ఏమిటంటే హృదయపూర్వకంగా మనలాగా కపటాలు పెట్టుకొని ఆరాధించేది కాదు, కపటాలు పెట్టుకొని ప్రార్థన చేసేది కాదు, మోసాలు పెట్టుకొని ప్రార్థన చేసేది కాదు. హృదయము పూర్వకంగా చంటి పిల్లలు ఏం చేస్తారు వాళ్ళు. అందుకే ఆ చంటి పిల్లలకి అంటే యథార్థంగా ఎటువంటి మోసం లేకోకుండా, డేవిడ్ వాడికి ఒకే ఏం తనులుతావా చెప్పు, తనులు అంటే చంటి పిల్లల మూలంగా దేవుడు ఏం చేస్తాడు? ఎందుకంటే వారి హృదయాలలో ఏముంది? యథార్థత ఉంది, కల్మషం లేని హృదయము వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు ఎట్టగా ఆరాధించినా, ఏమి చేసినా, స్తుతులు చెల్లించినా, చప్పట్లు కొట్టినా దేవుడు విన్ని ఆనందించేవాడుగా చూస్తూ ఉంటున్నాం. అలాంటి యొక్క చిన్నదాని గురించి, ఆ చిన్నది చేసేటటువంటి ఒక గొప్ప పని గురించి, ఏం పెద్ద పని ఏం చేయలే, కానీ ఒక చిన్న పని చేయడం ద్వారా దేవుడికి ఎంత మహిమ కలిగిందంటే అంత గొప్ప మహిమ ఆ దేశమంతటి కూడా చెప్పగలుగుతూ వచ్చారు. చూడండి ఎలాగా ఈ కార్యము చేయగలిగింది ఆ అమ్మాయి అంటే 2వ రాజుల గ్రంథం మనం మాట గమనిద్దాము. 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 2వ రాజులు 5వ అధ్యాయం 3వ వచనం. అది శోబ్రోలుడు ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగును బాగు చేయన తన యజమానురాలితో నేను. చూడండి, ఇప్పుడు ఒక చిన్న అమ్మాయి ఎలీషాను గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. అంటే మరి ఆ దినాల్లో ఎలాగుండేదంటే పిల్లలకి దేవుని భక్తిని గురించి ఎక్కువగా బోధించేవారు, దేవుని కార్యాల గురించి ఎక్కువగా బోధించేవారు, దేవుని మాటల గురించి ఎక్కువగా బోధించేవారు కదా. బైబిల్ గ్రంథంలో వాక్యంలో వ్రాయబడింది. చూడండి, బైబిల్ గ్రంథంలో వాక్యం వ్రాయబడింది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం ఏంటంటే 6 నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. కుమారులకు ఏం చేయాలంటున్నాడు అండి? అభ్యసింపజేసి అంటే మరి కుమారులకు వాటిని నేర్పి. చూడండి, ద్వితీయోపదేశం 4వ అధ్యాయం 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనంలో, ద్వితీయోపదేశం 4:9లో అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కనులారా చూచిన వాటిని మరవకుండానట్లు, అవి నీ జీవితకాలం అంతే నీ హృదయంలో ఉండి తొలగిపోకూడనట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకున్నాము. నీ కుమారులకును కుమారుల కుమారులకును వాటిని నేర్పి. కుమారులకు ఏం చేయాలంట? నేర్పాలి. ఏమిటి? దేవుని గురించిన మాటలు మన పిల్లలకి నేర్పాలి. అలాగా నేర్చుకున్నటువంటి అమ్మాయే ఆ చిన్నపిల్ల. ఎక్కడో తన దేశం నుంచి ఆ అమ్మాయి చెరగను ఇస్తే, ఆ అమ్మాయి చెరగను తీసుకొస్తే ఎందుకు? అందరికి లేని బాధ ఈ పిల్లకి ఎందుకు? తన దేశంలో ఉండే దేవుడి గురించి, దేవుడి దగ్గర ఉండే ప్రవక్తన గురించి, దేవుడి యొక్క కార్యాల గురించి తన తల్లిదండ్రులు, తన కుటుంబ సభ్యులు, మరి అన్నదమ్ములు, లేకపోతే ఇరుగు పొరుగు వారు చెప్పిన మాటల్ని గుర్తించుకుంటుందేమో. ఒకవేళ ఎలీషా దేవుని నామాల ద్వారా చేసినటువంటి కార్యములను గుర్తించుకునిందేమో కదా. అవి గుర్తించుకొని ఏం చేసిందంటే మరి ఆ నయమాను భార్యగా ఆమె చెప్తాడు. చూడండి, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పిల్లలకి దేవుని గురించిన మాటలను మనం అత్యధికంగా చెప్పాలి, ఎక్కువగా చెప్పాలి.
ఎందుకు ఈ దినాల్లో పిల్లలు చెడిపోతున్నారంటే దేవుని గురించిన మాటలు లేవు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం ఒక మాట ఉంది. ఆరో అధ్యాయం, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 13వ వచనం. 6:13లో గిద్యోను చిత్తము నా ఇళ్ళవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల. చదువు మాకేల సంభవించును, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించని చెప్పుచూ మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలన్నీ ఏం చేశారంటండి పితరులు? ఆయన అద్భుత కార్యములను వివరించినారు. ఆయన అద్భుత కార్యాలు ఏం చేసి పిల్లలకి ద్వితీయోపదేశ న్యాయాధిపతులు 6వ అధ్యాయం 13వ వచనంలో. అంటే దేవుని బిడ్డలకు తమ పిల్లలైన వారికి దేవుని గురించి, దేవుని కార్యాల గురించి, దేవుని మహత్యాన్ని గురించి, దేవునిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి చెప్పాలి. అప్పుడు మన పిల్లలు ఎక్కడున్నప్పుడు కూడా మరి వారు ఎంత మాత్రం కూడా దేవుని గురించి మర్చిపోలేరని మనం గుర్తించుకోవాలి. ఒక చిన్నది తమ దేశంలో ఉన్నటువంటి ఎలీషాను గురించి చెప్పిన మాట. మరి దేవుని గురించి తెలుసుకున్న వ్యక్తి, దేవునికి గొప్ప కార్యం తెలుసుకున్న వ్యక్తి, చిన్న అమ్మాయే కానీ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి అలాగ బోధించున్నారు. మనం ఏం చేయాలి చెప్పండి? మన పిల్లలకి ఏం చేయాలి? మంచిని బోధించాలి. ఈ దినాల్లో ఏం బోధిస్తారంటే చెడును బోధిస్తా ఉంటారు. చెడు అంటే ఏదో వేరే పాప సంబంధమైన కాదు, కానీ దేవుని తెలుసుకుని కూడా దైవికమైనటువంటి మాటలు చెప్పలేకపోవడమే. లోక సంబంధమైన వాటికి ఎక్కువగా మనం చెప్పడం కదా. ఇప్పుడు చూడండి, బైబిల్ గురించి మనము తక్కువ చెప్తాం. అదే సెల్ ఫోన్ గురించి మనం ఏం చెప్తాం? చెప్పాల్సిన అవసరం తెలియదు, వాళ్ళంతా వాళ్ళే తెలుసుకుంటారు కదా. అది చేయాలి, ఇది చేయాలి, అట్ట చేయాలి, ఇట్ట చేయాలని ఏదేదో చెప్తా ఉంటాం. కానీ దైవికమైన వాక్యం గురించి కూర్చున్నప్పుడల్లా, లేచినప్పుడల్లా, పడుకున్నప్పుడల్లా, వారి నిద్రలో కానీ లేచినప్పుడు కానీ వారికి మనం దేవుని యొక్క మాటల గురించి వివరించగలుగుతా ఉంటున్నామా? ఎప్పుడైతే మనము ఏది మన పిల్లల్ని మంచి భవిష్యత్తులోకి నడిపించేదంటే దేవుని మాటలే. లోక సంబంధమైన మాటలు ఎప్పటికి కూడా మన పిల్లల భవిష్యత్తులోకి మంచిగా నడిపించలేవు. ఎందుకంటే అవి లోక జ్ఞానం, దాని ద్వారా ఇంకా చెడిపోతారు. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే లోక జ్ఞానం ఎక్కువైపోయి ఇక దేవుడే లేడంటారు. ఇంకా ఎక్కువైపోతుంటే ఇక తమ జీవితాలు పాడు చేసుకుంటారు, దేవుని సరికి రాలేరు, దేవుని మాట వినరు. ఎంత నష్టపరచబడతారంటే చెప్పలేము. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క కార్యమే అలా జరుగుతాం, తల్లిదండ్రులు అలా చేయడం దానికి కారణమైంది. కాబట్టి మన పిల్లలు ఏం చేయాలా? మరి దైవికమైనటువంటి మాటల ద్వారా చెప్పడంలో తప్పేం లేదు. ఎందుకంటే మనం చెప్పకపోతే లోకం మన పిల్లలకి ఏం చెప్తుంది? పాపం అనేది నేర్పించాల్సింది దైవికమే నేర్పించాలి. దొంగతనం చేయడం నేర్పించాల్సిన అవసరం లే, మోసం చేయడం నేర్పించాల్సిన అవసరం లే, పాపం చేయడం నేర్పించాల్సిన, ఇతరు కొట్టడం నేర్పించాల్సిన అవసరం లే కదా. చూడండి, పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళు పట్టుకొని పీక్కుంటాడు, తంతా అంటారు. నేర్పిస్తారు దాన్ని. మనమే నేర్పిస్తాం. అరే అటొద్దు, నమస్కారం చెయ్యి, అది నేర్పించాలి కదా. వాడు నమస్కారం చేస్తాడా? నేర్పిస్తేనే చేస్తాడు, నేర్పించినా కూడా చేయడు. అరే ప్రయోజనాలు చెప్పాలా, అది నేర్పాలి. మరి ఎవరికైనా అది ఆ బూతులు మాట్లాడాలంటే నేర్పించాల్సిన అవసరం, దాని అంతగా వచ్చేస్తాయి. నేర్పించాల్సింది ఏంటంటే దైవికమేంటే. ఎందుకంటే అవి మన పిల్లల యొక్క భవిష్యత్తును చక్క చేస్తాయి. మనం ఇప్పుడు అనుకుంటాం ఏముంది, ఇప్పుడైనా దైవభక్తి అనుకుంటామని. ఇప్పుడున్న ఈ దైవభక్తి యొక్క జీవితమే పిల్లలకి భవిష్యత్తులో ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మనం అనుకుంటాం ఏముంది ఇప్పుడు కాకపోతే ఇంకా వాళ్ళంతా వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళంతా వాళ్ళు తెలుసుకునేది కాదు, వాళ్ళు తెలుసుకోక మునిపేను వాళ్ళకి ఇంకా చెప్పాలి. కాబట్టి ఈ చిన్నది ఏం చేసిందంటే తన యజమానురాలికి చెప్పిందంటే అర్థం ఏంటంటే తన తల్లిదండ్రులు దేవుని గురించిన మాటలు తన ఆ చిన్న పిల్లకి చెప్పినారు. ఎక్కడ పోయినా కూడా ఆ చిన్న పిల్ల ఏం చెప్పింది చెప్పండి? అక్కడ పో ఇక్కడ పో అని చెప్పి. అసలు ఆ పిల్లకి ఏం తెలుసు? ఈ చిన్నది అంటే ఏం తెలుసు? ఈ కార్యాలన్నీ కుష్ఠరోగుల గురించి ఏం చెప్పి, ఎలీషా మా యజమానుడు ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు పెద్ద ఆయన, ఆడికి పోతే మంచిదని ఒక మాట చెప్పింది అంతే. ఇప్పుడు ఆడికి పోతే ఏం దొరుకుతా? ఆ చిన్న పిల్ల మాట ఎవడని అంటాడా చెప్పండి? ఏంటంటే నువ్వు చెప్పేది మాకు తెలీదా? నువ్వు ఇక్కడికి దేనికి వచ్చినావు? పని చేయడానికి వచ్చినావు, మాకు దాసత్వం నీ మాట వినడానికి మేము వచ్చింది. చూడండి ఎంత చక్కటి మాట అమ్మాయి చెప్పిన మాట విన్నారు. అంటే తల్లిదండ్రులు ఆ పిల్లను అలాగ పెంచారో మనం గుర్తించుకోవాలి.
అంత మాత్రమే కాదు, 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తే చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం ఆ మాట చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అది షోమ్రోలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయని తన యజమానురాలతో నేను. ఇక్కడ రెండవ మాటగా, మొట్టమొదటగా ఆమె ఆ చిన్నది తన తల్లిదండ్రులు ఆ చిన్న అమ్మాయికి నేర్పిన పాఠాలు, దైవికమైన పాఠాలు చెప్పతో వచ్చింది. రెండవదిగా ఆ అమ్మాయి ఏమిటంటే స్వదేశం వేరే దేశంలో ఉన్నా కూడా తన దేవుని గురించినటువంటి గొప్పతనాన్ని చెప్పడానికి ఆమె ఇష్టపడింది. తన రాజ్యం యొక్క గొప్పతనాల గురించి చెప్పడానికి ఇష్టపడతా ఉంది. చూడండి, ఆ రాజ్యంలో మరి ఎన్నో మంచి మంచి ప్రదేశాలు ఉంటాయి, సిరియా దేశంలో ఎన్నో ప్రదేశాలు ఉంటాయి. కానీ ఈ అమ్మాయి షోమ్రోన్లో ఉన్న నాటి మా ఆ యొక్క ప్రవక్త దగ్గరికి తీసుకోబోని అంటావు. షోమ్రోన్లో ఉన్న ప్రవక్త ప్రియమైన మహిళారా, ఆ అమ్మాయి దేని వైపు చూస్తూ ఉంది? వారిని దేని వైపు అంటే నిజ దేవుడైన వ్యక్తుల వైపు ఆ అమ్మాయి వారి యొక్క దృష్టిని మలుస్తూ ఉంది. నిజ దేవుడైన వ్యక్తి వైపు. వారు ఎట్లున్నారో ఏం కూత తెలియదు, కానీ దేవుడి యొక్క గొప్పతనము ఎంతటిదో ఆ అమ్మాయి చూపించాలని కోరుకున్నట్టుగా మరి ఆ దేశ ప్రభావంలో ఉంటుంటే దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి ఆ అమ్మాయి చెబుతా. ఇదంతా ఏమిటి? మనం చూస్తే చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పిన పాఠమే కాకోకుండా ఆ అమ్మాయి కూడా దేవుడి గొప్పతనాన్ని గురించి ఆ అమ్మాయి తెలుసుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. దేవుడి గొప్పతనాన్ని గురించి ప్రియమైన వాళ్ళరా, మన బిడ్డలైన వారు మనమే కానీ దేవుడి గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఎక్కడున్నప్పటికీ కూడా మన దేవుడి యొక్క గొప్పతనం ఏమిటి, మన దేవుడు ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడు, ఎంత పరిశుద్ధుడైన వాడు, ఎంత ఘనమైన వాడు, ఆ గొప్పతనాల గురించే మనం చెప్పాలి. ఆ గొప్పతనం అంతకుమించి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం దేవుడి యొక్క గొప్పతనం, దేవుడి యొక్క మహత్కారం గురించి మనము వివరించవలసిన వారంగా ఉంటున్నాం. ఆ గొప్పతనాన్ని కూడా మన పిల్లల ముందు మనం చెప్పినాం అనుకో, అది ఇంకా మనకు ఎంతో గొప్ప అవకాశం. పిల్లలు కూడా దేవుడు ఇంత గొప్పవాడా, మరి ఇంత గొప్ప కార్యం చేస్తాడా అని వారి హృదయాల్లో ముద్రింపబడతాది. కాబట్టి దేవుని గొప్ప కార్యాలను ఏం చేస్తూ వచ్చినారు తల్లిదండ్రులు, ఆ దేశ ప్రజలను తల్లిదండ్రులు ఆ చిన్నదానికి చెప్పారు. ఆ చిన్నది కూడా ఏం చేసింది, అక్కడ అన్య రాజ్యంలో ఉన్నప్పుడు కూడా తన దేవుని గురించే చెప్పింది. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, ఆ దేశ ప్రభావం గురించి ఆ అమ్మాయి వివరించినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అలాంటి యొక్క పిల్లలుగా మన పిల్లల్ని ఏం చేయాలి, పెంచాలి. దేవుని గొప్పతనాల గురించి మనము తెలుసుకునే పిల్లలుగా మనము పెంచాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ చిన్నది మరి ఎలాగా ఉంది అంటే తన మాట తన యజమానురాలు వినేటట్లుగా తన జీవితము అమర్చుకున్నది అని మనం గుర్తుంచుకోవాలి. తన మాట తన యజమానురాలు కదండి. యజమానులు, అది దాసుల యొక్క మాటలు యజమానులు ఎప్పుడు కూడా వినరు. ఎందుకు? మీరేదన్నా బాగా చెప్పేది. ఇప్పుడంటే ఒక రకం తక్కువ, కానీ ఆ పాతకాలంలో వాళ్ళు మాట్లాడడానికి వీల్లేదు. ఏదో చెప్పింది పని చేసుకోవాలి. వాళ్ళు ఆ సలహాలు ఇవ్వడానికి కానీ మాట్లాడడానికి కానీ ఇలాంటి యొక్క ఏమి కూడా ఉండవు. మరి అక్కడ ఏం చెప్పింది? యజమానురాలికి తన యొక్క విషయము, తన యజమాను గురించి చెప్పినప్పుడు ఆ యజమానురాలు నమ్మింది. అంటే ఆ యొక్క ఆ చిన్న అమ్మాయి యొక్క మాట విన్నది. ఒక మాట మనం ఆలోచించాలంటే ఆ చిన్న అమ్మాయి కూడా దేవుని మాట వినిందేమో, చిన్న అమ్మాయి కూడా దైవబిడ్డల యొక్క మాట వినిందేమో, చిన్న అమ్మాయి కూడా తన తల్లిదండ్రుల మాట యొక్క వినిందేమో. మనం ఎప్పుడైతే మనము దేవుని మాట వింటామో అప్పుడు మన పిల్లలు కూడా దేవుని మాట వింటారు. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 10:16. లూకా సువార్త 10వ అధ్యాయం 16 చూద్దామండి. మీ మాట వినువాడు నా మాట విను, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని, మీ మాట వినువాడు నా మాట విను కదా. పిల్లలని మనము మన మాట వినేటట్లుగా చేసుకోవాలి. ఇదనాలో చిన్న పిల్లలు కావచ్చు, కొద్ది పెద్ద పిల్లలు కావచ్చు, తల్లిదండ్రుల మాట వినడానికి ఇష్టపడరు. అది వారికి స్వభావ లక్షణం.
అయితే వారు మనం ఎప్పుడైతే మన మాట వినేటట్లుగా నేర్పిస్తామో ప్రియమైన వాళ్ళరా, వారి భవిష్యత్తులో వారి మాట కూడా అనేకమైన వారు విని వారు ఎంతో ముందుకు కొనసాగేవారుగా చూస్తూ ఉంటాం. యేసుప్రభు వారు కూడా ఏం చేశాడు? తల్లిదండ్రుల యొక్క మాట విని వారికి లోబడి ఉంటూ వచ్చాడు. అంటే మాట వినడము శ్రేష్టమని మనం ఇక్కడ గుర్తిస్తూ, మాట వినకపోతే మన మాట వినకపోతే ఎంతో బాధ. అదే చెప్పిన మాట వినడం లేదే, మంచి చెప్పినా కూడా వినం. ఒక్కోసారి మనం ఏదైనా చెప్పిన మాట వినకపోతే చివరికి మనకి ఏదైనా ఒక ప్రమాదం ఏర్పడినప్పుడు మనకు ఎవరైనా చెప్పినా కూడా ఆ మాట మనం తీసుకోం. ఎందుకంటే మాట వినకపోవడం మనకు స్వభావ లక్షణముగా ఏర్పడతారు. దాన్ని మనం తొలగించుకోవాలి. మన పిల్లలు మన మాట వినడమే కాకుండా దేవుని మాట కూడా వినాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలా? దేవుని మాట వినాలి. దేవుని మాట వినకోకుండా, దేవుని సన్నిధికి రాకోకుండా, దేవుని మాటనే మనం పెడచూరు పెడితే రేపు పొద్దున మన పిల్లలు మన మాట వింటారా? మన మాట విన్నే వినరు. ఎందుకు? వారు దేవుని మాట వింటే దేవుడు వారి మనసును కరిగించి వారిని మన మాట వినేటట్టు చేస్తాడు. మనము ఆయన మాట వినకపోతే పిల్లలు ఏం మాట వింటారు? ఈ దినాల్లో అసలు పిల్లలు దేవుని తల్లిదండ్రుల మాట వినడము చాలా అరుదు, చాలా అరుదు, చెప్పలేం, అంత తక్కువలో ఉంటారు. అంటే ప్రతి వాడు తన ఇష్టమైన విధానంలో వెళ్ళాలని ఆ మార్గంలోనే తల్లిదండ్రులైన వారు పిల్లల్ని నడిపిస్తున్నారు. కాబట్టి పిల్లలు తమ ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నారని మనం ఒకసారి గుర్తించుకోవాలా. కాబట్టి మనం ఏం చేయాలి? ముందుగా దేవుని మాట తల్లిదండ్రులంగా మనం దేవుని మాట వినగలిగితే మన పిల్లలు కూడా దేవుని మాట వింటారు. పిల్లల్ని ములాజ్ చేయకూడదు. ములాజ్ అంటే ఏమిటంటే పిల్లలు అనుకుంటే ఏం చేస్తాడు? శామేలు వాడు సైకిల్ తీసుకుపోయినాడు, ఇప్పుడు నీ మీద బైక్ పెడతాడు, చూడు చెప్పినాడు, వాడు చెప్తాంటే ఆడు పోయి కూర్చోండి సైకిల్లో. ఇప్పుడు సైకిల్ తీసుకుపోయాడు, రేపొద్దున ఏం చేస్తాడు? నీ మీద బైక్ పెడతాడు. ఎందుకంటే ములాజ్ అంటే కుదరదు. ములాజ్ అంటే ఎక్కడ ములాజ్ చేసేది? బట్టల దగ్గర వాళ్ళు ఏడితే ఇచ్చినాం, పెన్నులు అడిగితే ఇచ్చిన అన్ని ములాజ్ చేసేసినాం. దైవికమైన దగ్గర మాత్రం ఎంత మాత్రం ములాజ్ అనేది ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాడు ఏడిచినా సరే ములాజ్ అనేది ఉండకూడదు. తర్వాత మళ్ళా వాడి మీద దయ చూపించి అది వేరు దైవిక. ఎందుకంటే ఆ సమయంలో దేవుని మాట వాళ్ళు వినడానికి మనం వారిని నడిపించలేకపోతే ఇక ఎప్పటికి కూడా వారు దేవుని సన్నిధానికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే మొక్క ఎప్పుడు వంగుతుంది? ఎప్పుడు వంగుతుంది చెప్పు సాబిల? చిన్నగా ఉన్నప్పుడు మొక్క ఎట్ట ఎంచుతావు చెప్పు? చేతితో పట్టేటంటే వంగిపోతుందా? ఏం చేయాలా? మొక్క వంచాలంటే ఏం చేయాలా? ఒకవైపు వంగాలా? ఏం చేయాలి? దాన్ని సపోర్ట్ పెట్టాలా? ఒకవేళ అది కుదరకపోతే తాడు గట్టి లాగి కట్టాలా లేదా? ఊరికి చేతి అట్టంటే మొక్క వంగిపోతుందా? మరి తాడు గట్టినప్పుడు లేకపోతే బట్టి లాగినప్పుడు ఉంటుంది, నొప్పి ఉంటుంది, అన్నీ ఉంటాయి. మరి వంగాలంటే ఇది చేయాల్సిందే. అర్థమైందా? ఇప్పుడు ఒక ఇనుప కడ్డీ ఉందనుకో, ఇనుప కడ్డీ అది వంగదు, తొల్ల మేము రాడనుకో వంగదు. దాన్ని ఏం చేయాలా? వంచాలంటే అది ఉంటుంది, అది కొక్కి ఉంటుంది కదా, ఇటు వెయిట్ ఇటు అంటే దాని అంతా కదా ఏమవుతుంది చూస్తారు. ఇంకా వంగకపోతే ఏం చేస్తారు? అగ్గిలో పెట్టి సుత్తేసి పీకుతారు పట్టుకొని చక్కగా రావడానికి కదా. అప్పుడు ఎట్ట ఏ షేప్లో రావాలంటే ఆ షేప్లో వస్తుంది. మరి అది వచ్చినంత మాత్రాన అలా అగ్గిలో కాల్చినంత మాత్రాన అయ్యో అంటామా? దేని కొరకు మనం అలా చేస్తున్నాము? అది మంచిగా మలవడానికి కొరకే చూస్తున్నాం. అంటే మన పిల్లల విషయంలో కూడా మనము ములాజా అనేది పెట్టకూడదు. ఎందుకంటే దైవికంగా మనం ఏ విధానంలో అయితే అట్లా పెంచుతామో పిల్లలు పెద్ద తర్వాత అదే విధానంలో పెరిగి ఖచ్చితంగా తీరుతారు. మన లోక విషయంలో బట్టలు కావాలంటే కొన్ని అవన్నీ ఏదేదో అవి వేరు, కానీ దైవిక విషయంలో ఖచ్చితంగానే ఉండి తీరాలా, అది మనం గుర్తుంచుకో. అందుకే ఈ యొక్క చిన్నదాని యొక్క తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆమెకు ఆ మాటలు బోధిస్తూ వచ్చారు. ఇశ్రాయేలీల పిల్లలందరూ కూడా అంతే, ఇశ్రాయేల్ పిల్లలు అంతే, ముస్లింల పిల్లలు కూడా అంతే. మన పిల్లలే దేనికి మనకి రావడం ముస్లింల పిల్లలు చూసినారు కానీ చిన్నపిల్లలు ఆడపిల్లలు అడ్డపోతారు, బురకాలు తగిలించుకొని చదువుకోవడానికి పోతుంటారు, వరుసగా పోతుంటారు. వాళ్ళకి ఒకవేళ చదువు లేకపోయినా మసీదులు ఖచ్చితంగా చదువుకోవడానికి, ఆడపిల్లలు చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు. కారణం ఏమిటి? వాళ్ళకి ఆ మార్గంలో నడిపించారు. పెద్ద తర్వాత సామాన్యంగా వారు రక్షణలోకి రాలేరు.
ఎవరినో దేవుడు పిలిస్తే తప్ప కదా, ఎవరినో దేవుడు పిలిస్తే. ఎంతమంది వచ్చి ఉంటారు, వేలలు లెక్క పెట్టచ్చు. ముస్లింల నుంచి రక్షింపబడిన వారు వేలలు లెక్క పెట్టచ్చు. కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రభావం అంతా ప్రభావంగా. కాబట్టి మన పిల్లల విషయమే మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. మన పిల్లలు అయ్యో చిన్నపిల్ల కదా, చిన్నపిల్లే కాదని చెప్పలేము. దైవికమైన విషయంలో మాత్రం మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగా మనము గుర్తించుకోవలసిన వారంగా ఉన్నాం. ఇంకా ఎలా ఉన్నది ఆ అమ్మాయి చూడండి. మన ఆ మాట చదువుకోగలిగితే 2 రాజులు 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో ఆ మాటే మనం చదువుకుంటే, అది షోమ్రోలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలివాడు ఉండవని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగును బాగు చేయనండి తన యజమానురాలతో. చూడండి ఇక్కడ ఏం చెప్తుందంటే, చిన్న పిల్ల అయినా సరే దేవుని గురించి చెప్పడం మనం చూస్తూ ఉంటాం. దేవుని గురించి ఏం చేస్తుంది, అన్య దేశంలో ఆ దేవుని గురించి, షోమ్రోన్ దేశం యొక్క దేవత వేరు, ఆ దేవతల గురించి చెప్పాలి. నీ దేశమే. కానీ ఏ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశం యొక్క ఆ అలవాట్లను, ఆ దేశం పద్ధతులను ఆ దినాలు పాటించేవాళ్ళు. కానీ కొంతమంది పాటించకపోయినా కూడా కాము ఉండేవాళ్ళు. కానీ చెప్పడానికి వీల్లేని పరిస్థితి. అయితే చిన్న పిల్లలై ఆ అమ్మాయి తన దేవుని గురించి చెబుతూ వచ్చింది. దేవుని మాటలు ఇతరులకు చెప్పే బిడ్డలుగా మన బిడ్డలు చెయ్యాలి. ఇతర బిడ్డలు మన బిడ్డలుగా చేయాలి. స్కూల్లో పోయినప్పుడు, ఎక్కడైనా ఉన్నప్పుడు వారు దేవుని గురించి చెప్పాలి. తెలిసిందే, ఏ పెద్దగా అవసరం లేదు. తమ దేవుడిని, యెహోవా దేవుని, యేసుక్రీస్తు వారి గురించి, ఆయన రక్షణ గురించి, ఆయన మాటల గురించి, ఆయన ప్రేమను గురించి మన బిడ్డలే వారు చెప్పేటట్లుగా మనం వారిని పెంచాలి. ఇప్పుడు మన పిల్లలకి సండే స్కూల్ ఎందుకు నేర్పిస్తాము? పెద్ద అయిన తర్వాత వారిని ఇతరులకి ఆ మాటలు చెప్పడానికే. కాబట్టి సిగ్గు అవమానము లేకపోతే బిడియమని కాదు, సిగ్గు అవమానం పడేటట్టుగా మన పిల్లల్ని పెంచకూడదు. దేవుని గురించి చెప్పడానికి కొరకై వారిని పెంచేవారంగా ఉండాలా. చూడండి, అది దేవునికి ఇష్టకరమైంది మాట. మనం ఆ స్థితిలో ఉంటే మన దేవుని గురించి మనం ఇతరులు కూడా మన దేవుని గురించి చెప్తాం. ఈ చిన్నమ్మాయి తన దేశంలో ఆ యొక్క దాసురాలుగా ఉండి కూడా తన దేశంలో ఉన్న దేవుని యొక్క ప్రభావాన్ని గురించి చెప్పగలిగిందంటే ఎంత గొప్ప సంగతి. ధైర్యంగా చెప్పుకోవడానికి ఆ అమ్మాయికి ఇష్టపడింది. కాబట్టి మన పిల్లల విషయమే మనం గమనిస్తే, మన పిల్లల్ని దేవుని గురించి చెప్పడానికి కొరకే కదా. మన తల్లిదండ్రులు, ఎవరయ్యా మీ తల్లిదండ్రులు, ఎంతో ధైర్యంగా మనము చెప్తారు. మరి దేవుడు మన రక్షించిన వ్యక్తి, మన కాపాడే వ్యక్తి ఎవరు అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పడానికి మనం ఏం చేయాలా? ఇష్టపడేటట్లుగా బిడ్డల్ని పెంచే వారంగా ఉండాలి. అది మనం గుర్తించుకోవలసిన విషయం. కాబట్టి విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాము. చిన్నపిల్లల విషయంలో మనము గుర్తించుకుందాం. మరి పిల్లల విషయమే అని కాదు, కానీ మనం ఆ చిన్న అమ్మాయి ఎలాగైతే తన దేవుని గురించి చెప్పి, తన దేవుని గురించి మాటలు తను వివరిస్తూ వచ్చిందో, గొప్పతనాన్ని గురించి చెప్తూ వచ్చిందో, అలాగా మన బిడ్డలైన వారు చెయ్యాలా. మరి దేవుని గురించి తెలుసుకునేటట్టుగా మనం మన పిల్లలకి నేర్పాలా. దేవుని మాటలు ఇతరులకు చెప్పేటట్లు కూడా మన పిల్లలు ఉన్నట్లుగా వారికి మనము సాధన చెయ్యాలా. ఎట్టి పరిస్థితుల్లో సరే మన బిడ్డలైన వారిని మనము మరి ఆత్మ సంబంధమైనటువంటి దానిలోకి వారు నడిపించాలి. ఎప్పుడంటే ఈ సమయమే. సమయం దాటిపోయిందనుకో, 9వ తరగతి 10వ తరగతి పోయినారనుకో, ఇక అస్సలు మాటే కదా. చిన్న వయసులోనే వారికి మనం ఏం చేయాలా? ఏం చేయాలి రేఖ చెప్పు, ఏం చేయాలి? పాపకి కీర్తనా, కీర్తి కదా నీ పేరు? కీర్తి, ఏం చేయాలి చెప్పు మీ పాపకి? పడుకునేటప్పుడు అన్ని మాటలు నువ్వు చెప్తానే ఉండాలి. ఆ పిల్ల ఇన్నే అనకపోయినా కూడా అంతే, నీ మాటలు ఏం చెప్తా ఉండాలా? ఆ పిల్ల షోలో పడేటట్టుగా ఆ పిల్ల ఆడుకొని చెప్పేది మాత్రం మనము చెబుతానే ఉండాలి. ఒకవేళ చెప్పకపోయినా కూడా మరి బైబిల్ చదువుతా ఉన్నాకో ఆ మాటలు వాళ్ళ హృదయాల్లో నిలిచిపోతాయి. రేపొద్దున వాళ్ళ పిల్లలు రక్షింపబడతారు. వారు గొప్ప గొప్పవారు అవుతారు. దేవుని కొరకై జీవించేవారు అవుతారు. చెప్పిన వారినరా అలాంటి వారు అయ్యేటట్లుగా మనం వారు ఆ హృదయముతోనే సిద్ధపరచాలి దేవుని కొరకై. అలాంటి వారు అయ్యేటట్టుగా అలా ఉండడం ద్వారా ఎటువంటి నష్టమేం జరగదు, ఏమీ మనకు నష్టమేం కాదు. కానీ దేవుని కొరకే వారిని సిద్ధపరిచామనే తృప్తి మన హృదయంలో ఉండడమే కాకుండా మన బిడ్డల ద్వారా దేవునికి ఘనత, సంఘంలో ఘనత, అందరి ఘనత
ఇప్పుడు కూడా చిన్న అమ్మాయి సిరియా దేశంలో చెప్తే సిరియా దేశం వాళ్ళందరూ ఏమైపోయింటారో చెప్పండి, ఆశ్చర్యపోయేటప్పుడు నయమానుకు కుష్ఠరోగం పోయింది. ఎక్కడ పోయినాడు నయమాను? వేరే ఆ దేశంలో ఏదైనా నదిలో పోయి మునిగాడా? కాదు కాదు కాదు, ఇస్రాయల్ దేశంలో యోర్దాను నదిలో మునిగాడు. ఆ దేశంలో పోయి మునిగాడు. మరి ఆ దేశంలో ప్రవక్త పోయి చెప్పినాడంట, ఆ దేవుడు నిజమైన దేవుడే. దేశం దేశం కుష్ఠరోగం పోతే అంత తేలిక కాదు. కుష్ఠరోగం పోతే దేశం దేశం కూడా ఎట్లుంటుంది, అల్లా కల్లోలం అయిపోయి ఉంటుంది. ఆ దేవుని గురించి, ఆ మాటల గురించి, నిజమే కాదు, ఇంత జరిగింది ఎట్ట జరిగిందో చూస్తారు, నయమాను చూస్తారు. నిజంగానే నిజమే, ఆ దేవుడే నిజమైన దేవుడు, నా కుష్ఠరోగం బాగు చేశాడు. ఎవరి ద్వారా ఇంత కార్యం జరిగింది చెప్పండి? ఎవరి ద్వారా? చిన్న దాని ద్వారా. చూడండి, కాబట్టి అంత మాత్రం కాదు, ఒక చిన్నది తాను ఇచ్చే విధానంలో చిన్నపిల్లలకి సామాన్యంగా ఇచ్చే ఆ యొక్క తత్వం ఉండడం, ఇచ్చే తత్వం. పిల్లలకి మనం ఏం నేర్పాలంటే ఇచ్చే స్వభావాన్ని మనం ఏం చేయాలా? నేర్పాలి. ఏమి ఇచ్చేయడము, ఏది పడితే ఇచ్చేయడం కాదు. ఏదైనా అడిగినప్పుడు లేకపోతే ఒక సందర్భాలను బట్టి మనం పిల్లలకి నేర్పాలి. ఇచ్చుట దేవునికి ఇచ్చడం కాకుండా మరి పేదవారమైన ఎవరికైనా సరే ఇవ్వడానికి నేర్పించే వారంగా ఉండాలి. అలాగే మనం నేర్పిస్తాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఎనిమిదో వచనం చదవండి, 9, 8, 9 చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 8, 9. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలను ఉన్నవి. ఎవరి దగ్గర ఉన్నాయంటే యేసుప్రభు వారు గొప్ప కార్యం చేశాడు కదా. 5,000 మందికి 5 రొట్టెలు చిన్న చేపలు పంచిపెట్టాడు. ఎవరి దగ్గర ఉన్నాయి 5 రొట్టెలు చిన్న చేపలు? చిన్నోడి దగ్గర ఉన్నాయి కదా. ఎవరికైనా పిల్లలకి బిస్కెట్ ఇచ్చినా ఇవ్వడు కదా, తీసుకోవడమే కానీ ఇచ్చేవారం ఉండదు మనకు పిల్లలకి. అదే కదా, పిల్లలకి ఏముంటుంది, తీసుకోవడమే తప్ప పెరుక్కోవడమే తప్ప మళ్ళీ ఇచ్చేది ఏముండదు. మరి వీడు అట్ట ఇచ్చినాడు, చిన్నవాడు అనే మాట ఉంది. చిన్నవాణి యొద్ద ఒక చిన్నవాడు దేవుడికి కావలే, యేసుప్రభు కావాలంటారా అని అంటే వెంటనే ఏం చేశాడు? ఇచ్చేస్తే ఎంతమంది ఆకలి తెచ్చబడింది అంటే వారి యొక్క హృదయపూర్వకంగా నాకు కదా. ఎవరైనా అడిగితే మరి ఈయనంటే నాకు కావద్దు, నీకు ఇచ్చేట అంటాడు. అని ప్రతి పిల్లవాడే కాదు, ఎవరైనా సరే మాటే అది. ఎవరైనా అంటారు నాకు కావద్దు అంటాడు. మరి నీకు కాదు రా, యేసుప్రభు కావాలంటే యేసుప్రభు కదా, 1 తీసుకోబో, 2 తీసుకోబో, అంతకంటే ఎక్కువే. 5 రొట్టెలు చేపలు, ఇది 2, 3 చేపలు, ఎన్నో చేపలు. 5 రొట్టెలు ఇస్తాడు ఆవిడు. 1 రొట్టెని ఎత్తి పెట్టుకోలే, ఇచ్చేసాడు. 5 రొట్టెలు నాకెందుకులే, 5 రొట్టెలు తీసుకోబో, చేపలు తీసుకోబో, ఇచ్చేసాడు. వాడు ఇవ్వడం యొక్క మనసు ఎట్లాంటిదంటే దేవుడు 5,000 మందికి ఆహారము పెట్టాడు, ఇంకా మిగిలిపోయినాయి. ఇప్పుడు 5 రొట్టెలు కాదు, 12 గంపలు నిండినాయి కదా. చూడండి 13వదిలో పోగు చేసి 12 గంపల నింపిరి కదా. వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెలు ముక్కలు పోజేసి 12 గంపలు నిండిపోయాయి. 12 గంపల్లో నింపితే ఒకవేళ నేను చెప్తాడే నేను 5 రొట్టెలు ఇచ్చినా నాకు గంప వేయాలా అంటే ఎప్పుడు తీసుకోబరా, తీసుకోపో అంటాడు. నాకు 5 రొట్టెలనా, 10 రొట్టెలు కావాలా, 10 రొట్టెలు తీసుకో. ఇప్పుడు వాడు 10 రొట్టెలు చేతిలో పట్టుకోపోవడమే గొప్ప సంగతి. వాడు గంప ఎత్తుకోపోతాడా, నాకు వద్దులే, నాకు 10 రొట్టెలు ఇచ్చే స్థాలు, లేక 5 రొట్టెలు 6 రొట్టెలు ఇచ్చే స్థాలు అనుకుంటాడు. చేపలు ఎన్ని తీసుకోపోతాడు అంటే అన్ని గంపలు నిండిపోయినాయి. అప్పుడు ఎట్ట గంపలు ఉన్నాయి చెప్పండి? చిన్న చిన్న గంపలా, ఇంత పెద్ద గంపలు ఉంటాయి, మామూలు గంపలు కాదు. ఇంత ఎత్తు గంపలు, పాల గంపల్లాగా పెద్దగా ఉంటాయి. దాని 2 రొట్టెలు, ఒక్కొక్క రొట్టె ఇంత పెద్దది ఉంటుంది. అంటే ఆ పిల్లల యొక్క మనసు ఇచ్చుట. ఒకవేళ మనం అనుకుంటే తల్లిదండ్రులు ఆ మార్గం నడిపించారేమో, ఇచ్చే మార్గం. మన పిల్లలు మనం ఏం చేయాలి చెప్పండి? ఇచ్చే మార్గం నడిపించాలా. ప్రభువుకు ఇచ్చే వాళ్ళు ఏరు, సామాన్యంగా ఏరు, కానీ ఇచ్చే మార్గంలో వాళ్ళు మనం ఏం చేయాలా? నడిపించాలి. అప్పుడు రాబో దినాల్లో వారి ద్వారా ఒక గొప్ప కార్యం కూడా జరగవచ్చు. పిల్లలు అలాంటి మనసు ఉన్నప్పుడు ఆ ఇచ్చే మనసు ఆ చిన్న పిల్లవాడికి ఉంది కాబట్టి 5,000 మందికి ఆహారము ఇవ్వగలుగుతూ వచ్చారు.
కాబట్టి అలాగా మన బిడ్డలైన వారిని పెంచడమే కాకుండా వారిని జీవపు మార్గములో నడిపించాలా. జీవపు మార్గం ఏ మార్గం చెప్పు? మనం ఏ మార్గంలో నడుస్తున్నాం? జీవపు మార్గంలో నడిచేవాడే జీవపు మార్గంలో పిల్లలైన వారిని తీసుకుపోతాడు. జీవ మార్గంలో నడవలేని వాడు ఏం చేస్తాడు? ఏ వ్యక్తి జీవ మార్గం నడవలేకపోతే తన పిల్లలైన వారిని తన మాతో పాటి తీసుకొని వెళ్ళాడు. ఇది మనం నడిచినట్టుగా మన వెనక పిల్లలు నడుచుకుంటూ వచ్చినట్టు కాదు. ఈ మార్గం దేవుని మార్గం, విశ్వాసం మార్గం. ఈ మార్గంలో మనం నడవలేకపోతే మన పిల్లలు కూడా ఆ మార్గంలో నడవలేరు. ఎందుకంటే మనం నడవలేదు కదా. ఒక చిత్త సూత్రం మనకు తెలుసు. ఆవు పొలంలో మేస్తే ఆ దూడ గట్టును మేస్తుందా అంటే ఆవు ఎక్కడ మేస్తుంది? దూడ ఆవు దగ్గరే మేస్తుంది. మనం ఏ జీవ మార్గంలో మనమైతే నడుస్తున్నామో మనతో పాటు అదే పిల్లలు అదే జీవ మార్గంలో నడుస్తారు. మనం నడవకపోతే మన పిల్లలు నడవలేరు. ఇప్పుడు మన పిల్లలు నడవకోకుండా వారు నిత్య జీవం కాకోకుండా వేరే మార్గం నడవడానికి మనమే కారణమైపోతే ఈ వయసులో చిన్న వయసులోని దేవుడికి మనం లెక్క చెప్పాలి. మనం అనుకుంటాము పిల్లలకి ఏముందిలే, పిల్లలు ఏముందిలే అని. కానీ పిల్లల విషయమై జీవ మార్గంలో నడవాలి. ఒక దినాన పిల్లల విషయమై మనకు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. చదవండి, 1 సమూయేలు గ్రంథం. చాలా స్పష్టమైన మాట ఉంది. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. తన కుమారులు తమ్ముడు తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు. ఎవరు? ఏలి, ఒక యాజకుడు. తన కుమారులు తమ్ముడు తామే నాశనం చేసుకుంటున్నారని తెలిసి కూడా, అన్ని తెలిసి కూడా ఆ వ్యక్తి తన కుమారు విషయమే ఏమీ తెలుసుకుంటాడని గమ్ముకెళ్ళిపోయాడు. ఎలాంటి శిక్ష కలిగింది? బిడ్డల విషయమే తాను అశ్రద్ధగా ఉండడం ద్వారా జరిగిన పరిస్థితి ఏమిటి? తనకంటే ముందుగా తన కుమారులైన వారి యుద్ధంలో చనిపోయినారు. తన కుమారుల యొక్క మరి కోడళ్ళు మరి నష్టపరచబడ్డారు. తాను కూడా వెనకబడి, అంటే అశ్రద్ధ. బిడ్డల విషయమై మనం ఎంత అశ్రద్ధ కలిగి ఉంటామో మన నష్టాన్ని ఎదుర్కొంటాం. నష్టం అంటే ఏమిటి అంటే మనం నష్టపడాలి. నష్టం కాదు, మనము దైవికమైన మార్గం నడిపించలేకపోవడమే నష్టం. దేవునికి యొక్క దైవికమైన మార్గం నడవలేకపోవడమే నష్టం. అదే మన కష్టం. ఒకవేళ ఇప్పుడు డబ్బు బాగుండొచ్చు, లేకపోతే అంతగా అన్నీ ఉండొచ్చేమో, కానీ దైవికమైన మార్గం, జీవ మార్గం, చివరికి వాటి జీవ మార్గంలో ప్రవేశించాలన్నప్పుడు ఆ మార్గం మనకు చెప్పలేదు కదా. ఆ మార్గంలో ఎలాగ వెళ్తాడు? కాబట్టి మనకు తెలుసుకున్న మార్గంలో మన పిల్లలైన వారిని ఏం చేయాలా? నడిపించాలా. ఆ మార్గమే జీవం మార్గం పిల్లలకి. కాబట్టి ఆ విషయాలు మనం గుర్తించుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుని మన బిడ్డలు అలా ఉండున్నట్లు ప్రార్థన చేసుకుందాం. ఇస్తారా? ఎట్లా ఆపనిస్తావా? పడుకుంటేనే మంచిది. మళ్ళీ లేట్ చేయొచ్చు. పడుకుంటేనే మంచిది. Thank you.
పరమును చేరు వరకు స్థిరముగనుండు పరమును చేరు వరకు ఒక చిన్నది అది ఎలాగైతే ఆ తల్లిదండ్రులు ఎలాగైతే వచ్చిందో అలాగా చూస్తున్నా కూడా కుటుంబంలో దేవుడి దగ్గర ప్రభా వారి దగ్గర తన జీవితం సాక్ష్యం కలిగి ఉండడానికి చూస్తున్న జీవితాన్ని పరిపూర్ణంగా రక్షించవలసి నేను వేడుకుంటున్నాను. ఈ చిత్తాన్ని నెరవేర్చవలసి మీ ఘనమైన నామం బట్టి ఉండడానికి ప్రభా తల్లిదండ్రులు ఇది ఆశ ఆలోచన అనేది ఆచారమైనప్పటికీ ప్రభా కార్యం జరిగించండి. బిడ్డలు ఏది ఏమైనప్పటికీ మీ సేవా పరిస్థితులు కూడా కొనసాగినట్టు బిడ్డలు మీరు దీవించి ఆశ్రయించవలసి మనం చేస్తున్నాం. సహాయం మీ చిత్తాన్ని వందన స్థుతులు చెల్లిస్తూ జ్ఞానం చేసుకుని బిడ్డలు దీవించి ఆశ్రయించండి. ప్రభా మీ దైన మసీదుగా బిడ్డగా చేయని వచ్చే నెల ప్రభావం ఉన్నటువంటి మొదటి పుట్టినరోజు ప్రభా జరుపుకోవడానికి కూడా అక్కడ అనుగ్రహించున్నాయా సహాయం కుటుంబాలంతా కూడా మీరు దీవించి ఆశ్రయించవలసిన మీ పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చవలసిన తల్లిదండ్రులు నింపండి వృద్ధాలు చూపించండి. ప్రభా తిమోతి జ్ఞానం చేసుకోండి. ప్రభా వారి కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశ్రయించవలసిన చాలా కూడా జ్ఞానం చేసుకుంటారు రక్షించి కనికరించండి. సహాయం స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. కృతజ్ఞత తెలుస్తుంది. మీరు సంతోషంలో పాల్గొనదు అవకాశం చేరు కూడా జ్ఞానం చేసుకుని తన కూడా బలపరుచున్నాయన తన కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించవలసిన మనం చేస్తుంది. సహాయం చేయండి. యేసునామమున ప్రార్థించడం వేడుతున్నాము తండ్రి. ఓకే 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 తీసావా అయిపోయా ఉచితముగానే నిత్యజీవం పూర్ణ హృదయ చెల్లించగా ప్రభునకే పూర్ణ హృదయ చెల్లించగా ప్రభునకే శాంతి పాపబంధములో నుండా హృదయామశాంతి మ్రొక్కి కీర్తించేదను అద్భుతమైన ప్రేమ తండ్రి చూపు శుద్ధ ప్రేమ అద్భుతమైన ప్రేమ మాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ ఎగాడునో మారని ప్రేమ మాలో నిలుచుండు ప్రేమ ఎన్నాడునో మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ స్తోత్రము పాడి పోగాడేదాము దేవాది దేవానిను రాజాది రాజాని మ్రొక్కి కీర్తించేదను దేవాది దేవానిను రాజాది రాజాని మ్రొక్కి కీర్తించేదను నాకు వచ్చి జీవమిచ్చిన
ప్రేమ జ్యోతిగా జగమునకు వచ్చి జీవమిచ్చి నన్ను కొన్న ప్రేమ అయినా క్రీస్తు ప్రేమ మధుర ప్రేమ త్యాగి అయినా క్రీస్తు ప్రేమ దివ్య మధుర ప్రేమ స్తోత్రము పాడి పోగాడే